హాయ్ గైస్, దిస్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ. ఈ రోజు మన వీడియోలో ఢిల్లీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే జరుగుతుంది అనమాట. సో అందులో చూసుకున్నట్టు ఎస్ఆర్హెచ్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. దాంట్లో భాగంగా ఇంకా ఢిల్లీ బ్యాటింగ్ అవ్వలేదు, బట్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ హైలైట్స్ గురించి అయితే ఈ వీడియోలో చెప్తా. అండ్ ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పటికి ఢిల్లీ కూడా బ్యాటింగ్ స్టార్ట్ అయ్యి ఉంటది, లేదంటే మ్యాచ్ అయిపోయి ఉంటది. సో ఖచ్చితంగా ఢిల్లీ ఎంత కొట్టింది, లేకపోతే ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది లేదనే విషయం గురించి అయితే కింద కామెంట్ లో చెప్పండి, ఓకేనా? అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చెబుతూ ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా నొక్కండి, ఓకే? అండ్ ఇప్పుడు చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ 2024 అయితే మాత్రం బీభత్సం సృష్టిస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే మోస్ట్లీ చెప్పండి ఐపీఎల్ చరిత్రలో హైయెస్ట్ స్కోర్ అయితే నెలకొల్పడంలో ఫస్ట్ ప్లేస్ లో ఉండబోతుంది అనమాట. అండ్ 2024 లో చూసుకుంటే అయితే 2 టాప్ హైయెస్ట్ స్కోర్లు కూడా మనమే స్టేట్ చేసాం. అది కాకుండా ఇప్పుడైతే మాత్రం టాప్ 4 లో అయితే మాత్రం మనదైతే ఉంది. అండ్ అది కాకుండా ఇప్పుడు టాప్ 5 లో అయితే మాత్రం 3 స్థానాలు కూడా మనమే ఉన్నాయన్నమాట. అండ్ ఆర్సీబీని అయితే ఇంకొంచెం కింద పంపించి మనకు కొంచెం పైకి వచ్చింది. అండ్ ఓపెన్ చెప్పాలంటే 5 వికెట్లు పడిపోవడం వల్ల అయితే మాత్రం స్కోర్ అనేది ఇంకొంచెం బెటర్ హై స్కోర్ లేకుండా పోయింది. బట్ ఓపెన్ చెప్పాలంటే ఇది బెస్ట్ స్కోర్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే టాస్ చేయడం రిషబ్ పంత్ అయితే మాత్రం ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటానని చెప్పాడు. దాని పరంగా నాకు అనిపించింది ఏంటంటే, అది చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, సింహం వేటకెళ్ళేటప్పుడు అయితే అన్ని జంతువులు ఒకేసారి పెట్టి వేటకు పంపించినట్టు అనిపించింది అనమాట. అట్ ది సేమ్ టైం ఎస్ఆర్హెచ్ కి ఫస్ట్ బ్యాటింగ్ ఇవ్వడం కూడా అలాంటిదే. ఎందుకంటే సింహం వేటలాడితే అండ్ చెత్తకూడదు. అదే విధంగా చూసుకున్నట్లయితే పవర్ ప్లే పూర్తయ్యేటప్పటికి 120+ స్కోర్ అయితే నెలకొల్పింది అనమాట. నాకు అనిపించినంత వరకు అయితే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేయడం వల్ల అయితే రిషబ్ పంత్ వీళ్ళందరికీ కూడా గట్టిగా మబ్బులు కనబడే నాకు అర్థమైంది అనమాట. అండ్ చెప్పాలంటే పవర్ ప్లే అయిపోయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడిపోవడం వల్ల అయితే మాత్రం కొంచెం ప్రాబ్లం అయింది అనమాట. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే మాత్రం ట్రావిస్ హెడ్ అయితే మాత్రం అందరికీ అటాక్ తెప్పించాడు. అంటే మన ఎస్ఆర్హెచ్ టీం కాదు, ఓన్లీ ఢిల్లీ టీం మాత్రం ఫుల్గా అటాక్ తెప్పించాడు అనమాట. అండ్ అభిషేక్ శర్మ అయితే మాత్రం బీభత్సం సృష్టించారని చెప్పొచ్చు. అండ్ మోస్ట్లీ చెప్పండి ఇంకొక షాట్ కానీ అవుట్ అవ్వకుండా ఉంటే మాత్రం అండ్ ఐపీఎల్ 2020లో చూసుకున్న ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అయిపోయింది అనమాట. అలాంటిది వికెట్ పడిపోవడం నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. అండ్ ట్రావిస్ హెడ్ కూడా అవుట్ అయిపోవడం వల్ల నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తను ఊపు చూసుకునే మాత్రం ఖచ్చితంగా 2వ సెంచరీ కూడా దాటేస్తారు అనిపించింది అనమాట. సో అలా చూసుకున్న బ్యాక్ టు బ్యాక్ సెంచరీతో ముందుకు వెళ్ళిపోతారు అనుకున్నా. అండ్ చూసుకున్నట్లయితే మాత్రం తను కొట్టే బీవచ్చని షాట్లు అయితే మాత్రం నిజంగా చాలా బాగా అనిపించాయి. కేవలం 30 బాల్లోకి 122 రన్స్ కొట్టడం చిన్న విషయం అనుకున్నారా? పెద్ద విషయం అనమాట. లైక్ లాస్ట్ లో చూసుకున్నట్లయితే సబాజ్ అండ్ నితీష్ రెడ్డి కూడా వీళ్ళిద్దరు కూడా ఇన్నింగ్స్ ని నిలబెట్టడానికి ట్రై చేశారు అనమాట. అండ్ అప్పటికే నిలబడిపోయింది అనుకోండి, బట్ వీళ్ళిద్దరు కూడా తన వంతు సాయం చేశారు. అండ్ నితీష్ రెడ్డి కూడా అప్పుడప్పుడు మంచి మంచి షాట్లతో అల్లరించుకున్నాడు. అండ్ లాస్ట్ లో సబాజ్ అహ్మద్ అయితే మాత్రం ఖచ్చితంగా తనైతే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు అనమాట. ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో ఇది ఎండ్ అయ్యే టైంకి అయితే మాత్రం మనకు ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ టీం అంటే వాడికి దీని అమ్మ ఇదేం టీం రా, ఎవరు ఆడుతున్నాడు రా, అసలు ఎందుకున్నారు రా, అసలు ఎందుకున్నది రా అనే బాధ అయితే ఉంది కదా. ప్రతి తెలుగువాడు కూడా చాలా బాధపడేవాడు. మోస్ట్లీ చెప్పాలి తెలుగు వాళ్ళు కూడా ముంబైలో రోహిత్ శర్మ ఉన్నాడు కాబట్టి రోహిత్ శర్మ ఫ్యాన్స్ అని చెప్పి, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అని చెప్పేసి, అండ్ ధోని ఉన్నాడు కానీ సిఎస్కే ఫ్యాన్స్ అని చెప్పేసి, ఇంకా కోహ్లీ ఉన్నాడు కానీ ఆర్సీబీ ఫ్యాన్స్ అని చెప్పేసి విడివిడిగా వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడైతే మన అందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యే టైం అనమాట. ఎందుకంటే మన ఎస్ఆర్హెచ్ టీం అనేది ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది కాబట్టి మన తెలుగు వాళ్ళందరూ కాలర్ ఎగరేసి ప్రౌడ్ టు బి తెలుగు అని చెప్పవచ్చు. అంత బాగుంది అనమాట. అండ్ ఇప్పటికైనా సరే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారా ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియో చూడండి. మీరు ఎందుకు యాంటీ ఫ్యాన్స్ అయ్యారో కూడా కింద కామెంట్ చెప్పండి, ఓకేనా? అండ్ ఈ వీడియో అయితే మాత్రం ఇంతే అనమాట. సెకండ్ ఇన్నింగ్స్ అయితే ఇంకా బ్యాటింగ్ స్టార్ట్ అవ్వకుండా నేనైతే వీడియో చేస్తున్నా. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ అయితే ఎలా ఉండబోతుంది అండ్ నేను కూడా చూస్తా. అండ్ దానికైతే వీడియో చేస్తానో తెలియదు కానీ, బట్ ఇదైతే మాత్రం ఈ వీడియో మీరు చూసే టైంకి మాత్రం ఎవరు విజయం సాధించారు అనే విషయం గురించి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చెప్పండి. And this is all for today. Thanks for watching this video. Please like, share and subscribe Panchtantra TV and please support to SRH.